ఈరోజు మనం తెలంగాణలో మరొక నయా స్కామ్ గురించి మనం మాట్లాడడం జరిగింది. పెంగ్విన్ సెక్యూరిటీస్ సంబంధించినటువంటి భారీ స్కామ్. దాదాపుగా దీంట్లో 150 నుంచి 200 కోట్ల వరకు కూడా ఉందని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఇది కూడా మంగ్లీ తరహాకు సంబంధించినటువంటి స్కామ్. సో వీళ్ళు కూడా పెట్టుబడులు కూడా ట్రేడింగ్, అదే విధంగా ఏదైతే మిగతా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మేము పెట్టుబడులు పెడుతున్నాం. అదే విధంగా మిగతా స్కామ్లకు సంబంధించినటువంటిదే ఇదిగో ఈ స్కామ్ కూడా. ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ లో కూడా ఏంటంటే చిన్నగా చిట్టి పాటలాగా స్టార్ట్ అయ్యి అదే విధంగా అది ఒక పాంప్లెంట్ తయారు చేసే స్కీముల ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఈ వాడేకర్ బాలాజీ ఉన్నారో, ఎవరైతే చౌదరి స్వాతి ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఐడిపిఎల్ బాలానగర్ కు సంబంధించినటువంటి ఏరియాలో దాదాపు 150 కోట్ల పైన దందా చేయడం జరిగింది. అందులో బాధితులందరూ కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తే మేము ఏబోడబ్ల్యూలో కేసు పెట్టించడం జరిగింది. అక్కడ ఎఫ్ఐఆర్ అవడం జరిగింది. అదే విధంగా నార్మల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇస్తే ఇది సివిల్ నేచర్ ఉన్నటువంటి కేసు కాబట్టి దీనికి సంబంధించినటువంటి మేము ఇక్కడ కేసులు చేయం, మీరు ఈఓడబ్ల్యూకి వెళ్ళమండం జరిగింది. సో చాలా వరకు కేసులకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆర్పిఐడీల ద్వారా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. నేను ఏమంటున్నానంటే మీడియా ముఖంగా ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే ఏంటంటే, దయచేసి ఇలాంటి స్కామర్స్ ని నమ్మకండి. మీకు ₹1,00,000 పెడితే 10,000 రూపాయలు వడ్డీ వస్తుందని కానివ్వండి, లేదంటే మీరు ఇంట్లోనే సామాను కొనుక్కొని చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు అని గృహిణులు కానివ్వండి, అదే విధంగా మీరు తక్కువ డబ్బులు పెడితే ఎక్కువ అంటే లాభాలు వస్తాయని చెప్పి ఏ ఒక్క విషయాన్ని కూడా దయచేసి నమ్మకండి. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక నేరాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరందరికీ కళ్ళకు కట్టినట్టు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తప్ప మీరు ప్రైవేటు వ్యక్తులను కానివ్వండి, ప్రైవేటు సంస్థలను కానివ్వండి, ఈ ఇంట్లో మీరు 4-5 కలిసి వేసుకునే చిట్టి పాటలను కూడా దయచేసి నమ్మకండి. రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా ఒక పెద్ద ఆర్థిక నేరాలుగా పరిణమిల్లుతున్నాయి. సో దయచేసి గృహిణులకు సంబంధించి ఇలాంటి వాళ్ళ టార్గెట్ ప్రధానంగా ఎవరైతే సాధారణ గృహిణులు ఉంటారో వాళ్ళే వీళ్ళ టార్గెట్. సో కాబట్టి మీరు దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి, ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళని దయచేసి మీరు నమ్మకండి. మీకు జరిగినటువంటి మిగతా స్కామ్లు ఏవన్నీ ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వీటి మీద ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ కాంపౌండ్ కింద ఉండడం వల్ల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ పోలీసులు ఉన్నారో వాళ్ళకి ఇది సివిల్ నేచర్ కేసు కాబట్టి వాళ్ళు పట్టించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇలా ఆర్థిక నేరాలు అనేకం జరగడానికి అవకాశం అవుతుంది. సో కాబట్టి ప్రభుత్వాలు కూడా దయచేసి వీటి మీద స్పందించండి. వీటన్నిటిని కూడా కాగ్నైజబుల్ నేరాల కిందకి పరిగణించండి. ఈ బిఎన్ఎస్ లో ఖచ్చితంగా వీటి గురించి అమెండ్మెంట్స్ చేయండి. ఆర్థిక పరమైనటువంటి నేరాలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా ఫాస్ట్ ట్రాక్ కేసులు, ఇప్పుడు ఏదైతే మనం SC/ST అట్రాసిటీకి సంబంధించి కానివ్వండి, రేపులకు సంబంధించి కానివ్వండి, పాక్సో కేసులకు సంబంధించి కానివ్వండి, ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయం జరగడానికి అవకాశం కల్పిస్తున్నారో ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలు జరిగిన ప్రతి ఒక్క కేసును కూడా మనం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి ఏదైతే డిలే జస్టిస్ అవుతుందో 100 సంవత్సరాలకు తరబడి ఈ కేసులలో అంటే జస్టిస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిలే జస్టిస్ కూడా ఇన్జస్టిస్ తో సమానం. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉరి శిక్షలు విధించినా సరే మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇలాంటివి సాదా సీదాగా మనం చిన్నగా స్టార్ట్ అయినటువంటి నేరగాళ్ళు కోట్లలో కొల్లగొడుతున్నారు. సో కాబట్టి ప్రజలందరూ గమనించండి, ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళని దయచేసి ఖండించండి. మీరు పెట్టుబడుల రూపంలో కానివ్వండి, డబ్బుల రూపంలో కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానివ్వండి, ప్రైవేట్ వ్యక్తులకి ఎవరిని కూడా నమ్మకండి. ఎంత తెలిసిన వ్యక్తినైనా సరే దయచేసి నమ్మి మోసపోయి ఆర్థికంగా కృంగిపోయి చాలా వరకు అంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ నమ్మకండి, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటివి జరిగినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. వాళ్ళందరినీ కూడా పట్టుకొని బహిరంగంగా పట్టుకొని వాళ్ళందరూ మీరు శిక్షించినా సరే వచ్చే నష్టమే లేదు. శిక్షించిన తర్వాత పోలీసులకు అప్పగించడం అనేది మంచి విషయం. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి. పెంగ్విన్ స్కామ్ సంబంధించి గతంలోనే బాధితులకు న్యాయం చేస్తామని బాండ్ పేపర్లు కూడా రాసిస్తున్నారు. ఇండిమిటీ బాండ్స్ న్యాయం చేస్తామని కాదు, ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు మనం ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలంటే ఏ విధంగా అయితే ఆ ప్రామిసరీ నోట్స్ తీసుకుంటామో వీళ్ళకి కూడా పెంగ్విన్ సెక్యూరిటీస్ వాళ్ళు ఇండిమిటీ బాండ్ అని చెప్పేసి ఒక ఫేక్ బాండ్స్ తయారు చేసి వాళ్ళకి ఇగోండి మీరు ఈ
బాండ్స్ ఉంటే మీకు డబ్బులు వచ్చేసినట్టే అని చెప్పేసి వాళ్ళకి ఒక ఫేక్ ఇండిమిటీ బాండ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం, ఆ తర్వాత ఏదైతే ఈ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు వీటిని నమ్మడం. సో సాధారణంగా మనందరికీ తెలుసు, సాధారణంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అంటే ₹1 కలిసి వస్తుంది అంటే చాలా ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళ రెక్కల కష్టార్జితంతో సంపాదించుకున్న ప్రతి రూపాయిని కూడా వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలీదు. సో బికాస్ ఆఫ్ ఓన్లీ ఎడ్యుకేషన్, వాళ్ళు ఎడ్యుకేటెడ్ పరంగా అంతగా లేరు కాబట్టి వీళ్ళే ఎవరైతే మోసం చేయాలి, 100 కోట్ల మోసం చేయాలనుకున్న వాళ్ళ టార్గెట్ కూడా వీళ్ళే, పేద మధ్యతరగతి గృహిణులు, పేద మధ్యతరగతి వ్యక్తులు. సో కాబట్టి వీళ్ళకి ఇండిమిటీ బాండ్స్ అని ఒక ఫేక్ బాండ్స్ ఇచ్చారు, ఇవి ఉంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి అంతే. సో అలా అంటంతో వీళ్ళందరూ ఏం చేస్తారంటే నమ్మి సో చాలా వరకు మోసపోయి వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా ఏమంటారు మన ఇంటిలో జరిగే చిట్టి పాటలాగా స్టార్ట్ అయిన ఈ పెద్ద స్కామ్, ఈ పెంగ్విన్ సెక్యూరిటీ స్కాము, ఈ చౌదరి స్వాతి కానివ్వండి, అదే బాలాజీ ఎవరైతే వాడేకర్ బాలాజీ ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళని టార్గెట్ చేసి 100 కోట్ల స్కామ్ చేశారు. అడిగితే మీకు ₹1 కూడా ఇవ్వం, మీ మీద ఐపీ పెడతాం, మిమ్మల్ని చంపేస్తాం, అది ఇది అని చెప్పేసి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఆడవాళ్ళని ఇమిలేట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, వాళ్ళని అవమానపరిచి కించపరిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి దయచేసి ఇలాంటి వాటిని ఎవరు నమ్మకండి. మీరు 200-300 ఈ హాట్ కేసుని మీరు డీల్ చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా మందికి సంబంధించి 200 కోట్లు అన్నారు. అది 200 కోట్లు కదండి, అది ఎక్కువే. 300 కోట్లు మీరు అంటారు. మంది విషయంలో కూడా మీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కేసులు కొంత పైకి తీసుకొచ్చిన దాని తర్వాత నీరుగార్చేటువంటి ప్రయత్నం. ఏమండి మీడియా మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు కాదండి, మీడియా మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు. ఏదైతే బండి సంజయ్ గారి కుమారుడికి సంబంధించినటువంటి కేసు వచ్చిన తర్వాత మీరే మా దగ్గరకు రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. సో ఇప్పటికీ అప్పటికి ఒకేసారి నేను చెప్పేది ఏంటంటే, మీడియా ముఖంగా నేను కూడా చెప్పేది ఏంటంటే, మంగళి కేసు రన్ అవుతుంది, అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా ఏమంటారు కాంప్రమైజ్ కాలేదు. ఇప్పటికీ కూడా నాకు కాంప్రమైజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. అయినా సరే చాలా మంది మీరు చూసారు, ఏదైతే మంగళి కేసులో బట్టలు దించుకొని అరిచి గొగ్గోలు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళందరూ కూడా సైలెంట్ అయ్యారు. కానీ నేను ప్రతి స్థాయిలో ప్రతి వేదిక మీద నేను మాట్లాడుతూనే వస్తున్నా, అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా మంగళి కేసును నీరుగార్చలేదు, అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా ఈ కేసులో కాంప్రమైజ్ కాలేదు. ఏదైతే బండి సంజయ్ కుమారుడు కేసు వచ్చిందో దాని తర్వాత మీడియా అటెన్షన్ అటు డైవర్ట్ అయింది తప్ప అడ్వకేట్ సుబ్బు అప్పటి నుంచి కూడా సోషల్ మీడియా కానివ్వండి, నా ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, నేను వీడియోలు పోస్ట్ చేస్తూనే వస్తున్నా. సో ఇలా ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ కేసు కూడా సీరియస్ గా తీసుకొని ఇందులో ఖచ్చితంగా సత్వర న్యాయానికి ఏదైతే సిట్ లాంటి ఉన్నత విచారణ కమిటీలు ఏర్పాటు చేసి, లేదంటే హైకోర్టు ఉన్నత న్యాయమూర్తులతో సిట్టింగ్ జడ్జిలతో విచారణ కమిటీ చేసినప్పుడు మాత్రమే దీంట్లో సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కూడా గమనించి ఈ ఆర్థిక పరమైనటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని, ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాలని, కఠినమైనటువంటి చట్ట అమలును కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ అయిందండి, ఎఫ్ఐఆర్ చేయించాం, ఈఓడబ్ల్యూలో ఎఫ్ఐఆర్ చేయించాం, ఎఫ్ఐఆర్ చేయించాకే మేము మీడియా ముందుకు వచ్చాం. అన్ని అన్న ఖచ్చితంగా వీళ్ళు నాతో చివరి వరకు ఉన్నంత వరకు నేను వీళ్ళతో చివరి వరకు ఉంటా. ఇప్పుడు అడ్వకేట్ గా నేను ఏదైతే ఆన్ రికార్డులో అడ్వకేట్ గా ఉంటారో అంతవరకు నేను ఉంటా. వీళ్ళు ఏదైనా మధ్యలో లాలుచి పడితే తప్ప, అడ్వకేట్ సుబ్బు గురించి మీ అందరికీ తెలుసు, నాకు ఎలాంటి ప్రపోజల్స్ వచ్చినాయి నేను ఎప్పుడు లొంగలేదని. సో ఇప్పుడు కూడా నేను వీళ్ళకి తోడుగా ఉంటా, వాళ్ళకి ఆన్ రికార్డ్ గా నేను అడ్వకేట్ ఉన్నంత వరకు నేను తోడుగా ఉంటా. ఖచ్చితంగా దీంట్లో ఉవ్వెత్తున మరొక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణలో ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని కలుస్తుంది. ఎవరు లేరండి, అంటే ఇప్పటి వరకు మా ప్రాథమిక విచారణలో వీళ్ళు వెనక అంటే రాజకీయ నాయకులు ఉన్నారని తెలుసు కానీ ఎవరు సెలబ్రిటీస్ అయితే లేరు. ఏదైతే ఈ వాడేకర్ బాలాజీ గానివ్వండి, ఈ చౌదరి స్వాతి గానివ్వండి, వీళ్ళందరూ కూడా సాదాగా వచ్చిన వాళ్ళే. వీళ్ళందరి దగ్గర కోట్లు కొల్లగొట్టి వీళ్ళందరూ చంపేస్తామని కూడా బెదిరించిన వాళ్ళే. మీరు ఒకలా కేసు పెడితే మీకు రూపాయి కూడా ఇవ్వనని మాకు మళ్ళీ బెదిరింపులు, ఆడవాళ్ళే అసహ్యమైనటువంటి మాటలు. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి, ఇలాంటి వాటిని నమ్మకండి. ఏదైతే ఇలాంటి ఆర్థిక పరమైన నేరాలని నొక్కి వక్కాలించి చెప్పేది ఏంటంటే, భవిష్యత్తులో కూడా సాధారణ గృహిణులు కానివ్వండి, మధ్య తరగతి ప్రజలు కానివ్వండి, దయచేసి ఇలాంటి వాళ్ళలో చిక్కుకోకండి.